హాయ్ అండి అందరికీ. నిన్న శుక్రవారం కదా అనేసి శనగలు నానబెట్టాను పసుపొట్టు ఇవ్వడానికి. మళ్ళీ అంటే నేను ఎన్ని శుక్రవారాలు ఉంటే అన్ని శుక్రవారాలు ఇలాగే పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట. 4 శుక్రవారాలు ఉంటాయి కదా, నిన్న 3వ శుక్రవారం కదా, కొన్ని శనగలు నానబెట్టేసుకొని ఇట్లా పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట. అందుకని శనగలు నానబెట్టిన అవి కొంచెం ఇంకా మిగిలినాయి అనమాట. కొన్ని మిగిలితే ఏం చేయాలో అర్థం కాక అట్లనే పెట్టిన ఈ శనగలు అయితే. ఇప్పుడు గుర్తొచ్చి ఇంకా పప్పుచారు చేసిన అనమాట. పప్పుచారు చేసిన అనేసి ఈ శనగలు మిక్సీలో పట్టిన మంచిగా, పచ్చిమిర్చి సాల్ట్ వేసి శనగలు మిక్సీలో పట్టేసి దాంట్లో కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా పిండి, కార్న్ఫ్లోర్ వేసి గారెలు అయితే చేసిన అనమాట. చూడండి ఎంత బాగా వచ్చింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక శనగలని, అందుకే ఇట్లా గారెలు లెక్క చేసిన. చూడండి, పచ్చి శనగలు కార్న్ఫ్లోర్తో గారెలు అయితే చేసిన. నిన్న పూజ చేసుకున్నా కదా, ఇంకా పూజ వీడియో అయితే పెట్టలేదు నేను. ఎన్ని శుక్రవారాలు ఉంటే అన్ని శుక్రవారాలు ఇట్లయితే చేసుకుంటా అన్నమాట. అందుకోసం అనేసి శనగలు నానబెడితే ఇట్లా అయిందనమాట. కొంచెం శనగలు మిగిలినాయి. ఇక ఏం చేయాలో అర్థం కాక పప్పుచారు ఉంది కదా అని ఇక పప్పుచారు ఈ గారె లంచ్కు అయితే అనేసి ఇట్లా చేస్తున్నాను అనమాట. మీరు కూడా మీ శనగలు ఇట్లా మిగిలితే ఒకవేళ ఇట్లా చేసుకుంటారని మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదండి కార్న్ఫ్లోర్, శనగలు, గారెలు.